కృషి చేస్తూ గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి మా గ్రామానికి ఎంతో తనదైన సేవలు అభివృద్ధి చేసిన మన ములపూడి బాబు గారి మన పార్టీ గారిని రఘుదేవ గారు, ఈ గ్రామ అధ్యక్షులు జనసేన పార్టీ నాగరాజు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులకు, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాంబాబు గారికి, వీరస్వామి గారికి, ఇంకా జనసేన పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ రాసినటువంటి నా మిత్రులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భారతి గారు, అదేవిధంగా నా మిత్రుడు, నాతో పాటుగా జడ్పీ చైర్మన్ చేసి తనదైన ముద్ర వేసుకుని ఈ గ్రామాలన్నింటినీ స్వర్ణయుగం తీసుకొచ్చిన వ్యక్తి ముల్లపూడి బాబురాజు గారు, అదేవిధంగా పెద్దాడపల్లి సర్పంచ్ నా మిత్రుడు అనువరం గారు, నరసింహ సంవత్సరాలు గారు, మా అన్నయ్య గారు ఎదురు తాతాజీ గారు, ఈ వేదిక నుండి పెద్దలందరికీ, నరపా ప్రసాద్ గారికి, కవిత రవికుమార్ గారికి, ఇంకా వీర మహిళలకు, ఇంకా బీజేపీ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు అందరూ కూడా ఉదయపూర్ మోసారు. మరి 2014 నుంచి 19 వరకు ఈ గ్రామంలో 3,50,00,000తో ముల్లపూడి బాబురాజు గారు ఆయన జడ్పీ చైర్మన్ గా ఉండగా, ముల్లపూడి కృష్ణమోహన్ గారు సర్పంచ్ గా ఉండగా మరి గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేశారో మీకు తెలుసు. మీరు అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అయితే ఏదో చేసేస్తారని చెప్పి ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించడం జరిగింది. గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ గారు ఈ ఊరికి ఏం చేశారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాల్లో 20 లక్షల రూపాయలు అది ఇంటింటికి తిరిగి 20 లక్షల రూపాయలు పనిచేసిన సందర్భం తప్ప ఈ గ్రామానికి ఒరిగింది ఏం లేదు. ఇంకా ఎవరైనా పేపర్ నాలెడ్జ్ ఉండే, కనీసం చదువుకునే జ్ఞానం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇవాళ మేము వైసీపీ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా పరిపాలన జరిగింది. రాష్ట్ర 5 సంవత్సరంలో పూర్తిగా మట్టి దోచుకున్నారు, పూర్తిగా ఇసుక అమ్ముకున్నారు, మద్యపానంలో విపరీతమైన దోపిడీ చేశారు. అందుకనే ఆయన ఓడించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తూ ఉన్నాడు. నేను ఓడిపోయింది దానికి కారణం ఇవి బాసులు, లేదా అందరూ కలిసిపోయారు, ఢిల్లీ నుంచి పాచికలు వేశారు, సొల్లు కవులు శాతగారి మాటలు చెప్తా ఉన్నారు. ఇవాళ నువ్వు ఓడిపోతానికి కారణం నీ ఎవరితో నీకు తెలియదు అని అడుగుతా ఉన్నా. నీ ఇసుకి దందా నేను ఓడించలేదా? నీ మట్టి దందా నేను ఓడించలేదా? నీ క్లింకర్ దందా నేను ఓడించలేదా? ఏదైతే నాశరకం మూడు ప్రాణాలు తీసిన పేద ప్రజలకి ఆ ఉసురు నీకు తగలేదని అడుగుతా ఉన్నా. ఇంకేదో రోడ్ల మీద కొద్ది సిగ్గు లేకుండా మేము ఎందుకు ఓడిపోయి మాకు అర్థమలేదు. ఇంకా 40% జనం మాతో ఉన్నారు. ఏ పార్టీకి అయితే ఉంటారు 60% జనం ఉండి ఇక్కడ మరి మెజార్టీలు 70,000, 90,000, 80,000, 60,000 మెజార్టీలు ఇస్తే ఇంకా సిగ్గుపడకుండా మీరు రోడ్లకి ఇంకా తిరుగుతారంటే అసలు మీరు చేసిన అవినీతి ఇంకా కొనసాగించడం గురించి అయితే చెప్పట్లేదు. రాష్ట్రంలో 1-2 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి తరపున ఉంటాడు. ఎందుకంటే పాపం ఎవరిని ఉద్యోగాలు కానించి మరి పర్సెంటేజ్ దగ్గర నుంచి ఇంకా అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడైనా లేఅవుట్ వేసుకుంటే డబ్బులు, ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే డబ్బులు, ఎవరన్నా స్థలం అమ్ముకుంటే డబ్బులు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుని 5 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యూషన్ ప్రస్తుత పట్టించిన ప్రజలు ఈ రోజు ఎలాంటి తీర్పు ఇచ్చారో మీరు చూశారు. ఇవాళ ఈ గెలుపు, మీరు ఇచ్చిన గెలుపు మీకోసమే అంకితం, మీకోసమే పనిచేస్తాం. నేను మీ అందరికీ ఎమ్మెల్యేలు కానీ కాదని చెప్పాను. ఉంటాను. ఇవాళ నేను కూటమి ఎమ్మెల్యేని, తెలుగుదేశం ఎమ్మెల్యేని, బీజేపీ ఎమ్మెల్యేని, జనసేన ఎమ్మెల్యేని, అంతేగాని ఒక పార్టీకి ఎమ్మెల్యేని కాదు. దయించి ఈ పొత్తు అనేది 10 సంవత్సరాల కలయిక మనం అర్థం చేస్తూ ఉన్నాం. మరి మనం
ఈరోజు మమ్మల్ని గౌరవించలేదనో మమ్మల్ని పెద్ద పెట్టలేదనో మన నాయకుల్లో మనం గొడవ పడకుండా మీరు ఉమ్మడి సమిష్టిగా గ్రామాల్లో అందరూ కలిసి ఉండే మీ నాయకులంతా కలిసి మీ యొక్క అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మరి ఈ రోజుకి ఏదైతే జడ్పీ చైర్మన్ గారు మనకు అండగా ఉండి ఈ గ్రామాల అభివృద్ధిలో మనకి తోడ్పాటుగా ఉన్నారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మన తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచే ఒక జడ్పీ చైర్మన్ ని ఇవ్వాల్సిందిగా మనం చంద్రబాబు నాయుడు గారు అడగాలని చెప్పి నేను ప్రతిపాదన చేస్తా ఉన్నా. అది ఎవరైనా తెలుగుదేశం పార్టీయే కాదు, మనం ఎవరైనా కూటమి తరపున ఎవరైనా గెలుస్తాం ఆ ద్వారా మన నిధులు తీసుకొచ్చి ఇవాళ విలేజ్ అన్ని కూడా శూన్యం, ఎక్కడా కూడా రూపాయి లేదు. ప్రెసిడెంట్ నెగ్గిన తర్వాత ఇంట్లో పడుకుని ఏం చేయాలి అర్థం తలకే పట్టు కూర్చున్నాడు. ఏంటి ఓడిపోయిన పెన్షన్ బాధపడుతూ ఉంటే నెగ్గిన పెన్షన్ ఇంట్లో పడుకోవాల్సిన పరిస్థితి తప్ప బయటకు వచ్చి ప్రజల్లో తిరిగితే కనీసం సీట్లు కూడా తీయలేనటువంటి పరిస్థితి ఇవాళ సర్పంచులకు ఉంది. ఎంపీటీసీకి విలువ లేదు, జడ్పీటీసీకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికి విలువ లేదు. మరి మీరు ఎందుకు ఈ ఎలక్షన్ పెట్టారు? లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం వృధా చేసి మీ వ్యవస్థల ద్వారా మీ నాయకుల ద్వారా మీరు ఎవరైతే మీ నాయకులు వాలంటీర్లుగా ఏర్పాటు చేసుకుని ఇంకా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నెగ్గించడానికి కారణం మీరు చేసిన తప్పులే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోకుండా ఇంకా అమాయకంగా మనకు కూడా ప్రజలు ఉన్నారు. ఎందుకు ఓడిపోయా మనకు తెలియదు. ఢిల్లీలో పార్టీలు వేశారు, మన ఇక్కడ అన్ని అక్కడ ఆలకు పడిపోయింది అని చెప్పుకుని సిగ్గులేదు ముఖ్యమంత్రి. ఇక్కడ కుర్చొచ్చాడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇక్కడ ఓడిపోయాడంట. అసలు ఇతను చేసిన దురాగతులు అన్ని కాదు పోలీస్ స్టేషన్ లో పెట్టి తెలుగుదేశం జనసేన నాయకుల్ని కొట్టించే సందర్భాలు మర్చిపోయా కొట్టొచ్చాలని అడుగుతా ఉన్నా. తల ఆక్రమించుకుంటే ఆడ మీద తిరిగి కేసులు పెట్టించాలని అడుగుతా ఉన్నా. మా తెలుగుదేశం వాళ్ళు ఎన్ని కేసులు పెట్టించావు, మా జనసేన మీద ఎన్ని కేసులు పెట్టించావు. ఇంకా బీజేపీ వాళ్ళు ఆ రోజు కేంద్రంలో అధికారులు ఉన్నారు, తోడు చేస్తారేమని భయపడి ఎవరిని ముట్టుకోలేదు తప్ప మీరు మామూలుగా అందరినీ ఒక్కొక్కరికి 8 కేసులు 9 కేసులు 10 కేసులు 14 కేసులు ఇదే డయాస్ మీద ఉన్నటువంటి చాలా మందికి కేసులు ఉన్నాయి. మరి కేసులు బహుమతిగా మిగిలి వైసీపీ ప్రభుత్వంలో కానీ కరెక్ట్ గా మరి లోకేష్ గారు చెప్పారు లెక్క తెలుస్తాం, లెక్కలనే కరెక్ట్ గా ఉంటాయి. ఎక్కడ కూడా లెక్క చెప్పవలసిన అవసరం ఉంటుంది. అంతేగాని ఇది కక్ష కాదు. ఏదైతే మీరు ఇప్పుడు దాకా పందికొక్కలు లెక్కారో ఆ డబ్బును బయట తీసే ప్రయత్నం చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరందరికీ అండగా ఉంటాం. ఏదైతే మీరు అత్యధిక ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే మరింత బాధ్యతగా ఒళ్ళు దగ్గర పనిచేయాలి ఆయన, లేకపోతే నేను అదే విధంగా నిందేస్తామని చెప్పి చెప్పగల. ఇవాళ కూడా అతని భాగోతాలు ఏది ప్రజలకు తెలియని భాగోతాల ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వంలో అవినీతి అలాగే మీ అందరి ఆదరాభిమానాలతో ఈ రామనగూడెం గ్రామంలో ఒక విజయోత్సవ ర్యాలీని ఏర్పాటు చేసినటువంటి గ్రామ కమిటీ అధ్యక్షుడు రవితేజ గారు, గ్రామ కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు అందరికీ ముందుగా ఎంతో ఇచ్చేసినటువంటి ఈ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో మరి ఇచ్చేసినటువంటి మరి సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే మరి మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఇక్కడికి విచ్చేసిన నాయకులు, పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ రావణ గుడి గురించి మనం మాట్లాడుకుంటే స్మరించుకోవాల్సిన రాదు కృష్ణమోహన్ గారు, మీడియా రాదు, పత్తిపాటి సోమేశ్వరరావు గారు, వాళ్ళిద్దరూ దానం చేసిన ఈ గ్రామానికి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈవేళ తెలుగుదేశం పార్టీ కూటమికి మరి ఈవేళ వైభవం తీసుకొచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు 2014, 2019 మధ్యన మీకు బాపిరాజు గారి సహకారంతో అనేక రోడ్లు, డ్రైన్లు ఇక్కడ రావడం జరిగింది. అదే 2019, 2024 మధ్యన
అభివృద్ధి అనేది ఆవిడ దూరంలో కనపడింది. పంచాయతీకి వచ్చిన డబ్బులు కూడా మరి కైంకర్యం చేసుకున్న పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దురాగతాలు. ఈవేళ ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఈ మాజీ శాసనసభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణంగా పరిపాలించేదే తప్పితే ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితి లేదు. కానీ ఆయన మాటలు చూస్తూ ఉంటే ఓటర్లు దాటిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. 62,500 ఓట్లు మెజార్టీ ఇచ్చారే, మాకు వచ్చిన మెజార్టీలో ఈ ఓట్లు 53,000 పడ్డి. అది కూడా మర్చిపోయి ఈవేళ మళ్ళీ నేను రోడ్డు మీదకి వచ్చేసానని చెప్పి ఏదేదో పేలాపంలో చేసే పరిస్థితి కనపడతాం. కాబట్టి ఆలోచించండి. తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా 1 సంవత్సర కాలం మీరు సమయం ఇవ్వండి. ఎందుకంటే ఈ దుర్మార్గులు చేసిన పరిపాలన వల్ల మరి ఎలక్ట్రిసిటీ కానించి అన్ని విభాగాలు కూడా పూర్తిగా కుట్టుపడిపోయిన పరిస్థితి, అప్పుల ఊబిలో కూలిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితులన్నింటినీ కూడా సమన్వయం చేసుకుని ఒక్కొక్కటిగా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు చక్కదిద్దే మరి అవకాశాన్ని తీసుకుని ఈవేళ పరిపాలన చేస్తా ఉన్నారు. ఆయనకు తోడుగా మరి ఈవేళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ఈవేళ ఎంతో త్యాగం చేసి, ఇందాక బాబురాజు గారు చెప్పారు, ఆ త్యాగాలకు అనుగుణంగా ఆయన మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన విషయం చెప్పారు. ఒట్టు పెట్టుకుంటున్నాను, నేను తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతున్నానని చెప్పి ఆ రోజున భారతీయ జనతా పార్టీని కూడా మనకు కలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ప్రతి చోట చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, అవన్నీ మర్చిపోయి మరి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి వెళ్ళవలసిందిగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈవేళ మరి ఏ విలేజ్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా సరే ఏదో 2-3 విలేజ్లు తప్పితే ఈ రూరల్ మండలంలో అన్ని విలేజ్ల్లో కూడా మరి ఈవేళ పొలిశెట్టి శ్రీనివాస్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామాలే. అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో 74 బూతులుంటే ఒక్క బూత్ లో కూడా పొట్టు సత్యనారాయణ అనే వ్యక్తికి మెజార్టీ వచ్చిన పరిస్థితి లేదంటే అతను చేసిన దురాగతనే ఆ పట్టణంలో అతనికి ఆ రకంగా పరిస్థితి కల్పించింది అని చెప్పి చెప్పక తప్పదు. ఈవేళ కూడా అతని భాగవతాలు ఏది ప్రజలకు తెలియని భాగవతాల ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వంలో అవినీతి, మున్సిపాలిటీ ఇక్కడ ఉన్న కమిషనర్ల ద్వారా మరి అవినీతి చేసిన వ్యక్తి టీడీఆర్ కుంభకోణాలంటే చాలా మందికి మీకు తెలియదు. అన్ని వివరంగా మేము చేసే పరిస్థితిలో ఉంది. ఈవేళ కలెక్టర్ గారు ఎంక్వైరీకి ఆదేశించారు. నేను కూడా ఈవేళ మంత్రి నారాయణ గారితో చెప్పడం జరిగింది. ఈ 142 కోట్ల రూపాయలు ఇక్కడ కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణాన్ని వెలికి తీయవలసిందిగా సిబిసిఐడితో ఎంక్వైరీ చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. రేపటి రోజున నా మిత్రుడు పొలిశెట్టి శ్రీనివాస్ గారు మళ్ళీ నారాయణ గారిని కలిసి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స,
ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నాను. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.